దేవుని ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు మనం ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎలా సృష్టించాడు అని మనం ఆలోచిస్తే ఆదికాండం 1:27 చదివితే మనకి దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను. దేవుడు మనల్ని కుక్కలాగో పందిలాగో జంతువులాగో కాదు కానీ తన స్వరూపమందు ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడు అంటే యెషయా గ్రంథము 43:7 యెషయా గ్రంథము 43:7 దేవుడు మనల్ని ఎందుకు సృజించాడంటే దేవుని యొక్క మహిమ కొరకు మనల్ని సృజించాడు. మనుషుడు తనకు తాను మహిమ తెచ్చుకొని దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాడు. దేవుని మహిమ కొరకు సృష్టించబడిన సంసోను, దేవుని మహిమ కొరకు పనిచేయవలసిన సంసోను, దేవుని చేత ఏర్పరచబడిన సంసోను, తన ప్రజలను రక్షించవలసిన సంసోను ఎలా పడిపోతూ వచ్చాడు తన జీవితంలో. న్యాయాధిపతులు 18వ అధ్యాయం 14వ అధ్యాయం 1వ వచనం. చదవడానికి ప్రయత్నించండి. ఫిలిస్తీయుల కుమార్తెను చూచాను. కానీ ఎవరండి అసలు ఫిలిస్తీయుల చేతుల నుండి రక్షించడానికి దేవుడు తనని సృష్టించాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఫిలిస్తీయుల అమ్మాయిలతోనే ప్రేమలో పడ్డాడు. చాలా మంది యవనస్తులు తాము దేవుని చేత ఏర్పరచబడిన వారు అని తెలిసి కూడా ఈ లోక సంబంధమైన విషయాల కోసం పరిగెడుతున్నారు. ఈ లోక సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి వారు ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది రోమా 12:2 ఈ లోక మర్యాదలను అనుసరింపక దేవుని చేత సృష్టింపబడిన మనం ఈ లోకంలో దేవుని యొక్క మహిమ కొరకు పుట్టిన మనము ఈ లోక సంబంధమైన విషయాల కొరకు వేగిరపడకూడదు, ఆశపడకూడదు. చాలా మంది యవనస్తుల జీవితాలు ఏంటంటే దేవుని మందిరానికి వస్తున్నారు, దేవునితో మాత్రం సంబంధం ఉండట్లేదు. లోకంతో సంబంధాలు ఎక్కువ, లోక స్నేహాలు ఎక్కువ, లోక ప్రేమలు ఎక్కువ, సెల్ ఫోన్ తో సహవాసం ఎక్కువ, సెల్ ఫోన్ లో గేమ్స్ తో సహవాసం ఎక్కువ. ఇలాగ తమ జీవితాన్ని పాడు చేసుకుంటారు. వారి యొక్క జీవిత పరమార్థాన్ని మర్చిపోయిన వారే ఉన్నారు. సంసోను తెలియజేస్తూ వచ్చాడు. సంసోను కూడా అదే చేస్తూ వచ్చాడు. 14వ అధ్యాయం 1వ వచనంలో ఎవరితో అయితే పోరాడాడో ఆ వ్యక్తిని ప్రేమించాడు. ఆ వ్యక్తిని ప్రేమించినప్పుడు ఏం జరిగింది? తన యొక్క ఆత్మీయ స్థితి దిగజారిపోతూ వచ్చింది.
ఎలా దిగజారిపోతూ వచ్చిందంటే 3వ వచనం చదువుకుందాం. 14వ అధ్యాయం 3వ వచనం. తన జీవితంలో 3వ లక్షణం ఏంటంటే తన తల్లిదండ్రులకు అవిధేయుడు అయిపోయినాడు. ఎలా అవిధేయుడయ్యాడు? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఒరే, నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాల్సిన వాడివి, వారితో కలవకూడదని చెప్తున్నారు. సంసోన్ చెప్తున్నాడు తన కింద 4వ వచనంలో, నాకు ఇష్టమైనది గనుక నాకు ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టమైంది, నువ్వు చేస్తావా చేయవాలని కూర్చున్నాడు. చాలా మంది యవనస్తులు తమ సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు, లోకానుసారంగా చేయడానికి ఇష్టపడుతున్నారు. వారు ఏమనుకుంటున్నారో అదే చేస్తున్నారు. తాగుబోతుగా తయారవుతున్నారు, వ్యభిచారిగా తయారవుతున్నారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా తయారవుతున్నారు, దేవుని మాటకు లోబడిన వారిగా ఉన్నారు, దేవునికి లోబడిన వారిగా ఉన్నారు, జీవితాన్ని పాడు చేసుకున్న వారిగా ఉన్నారు. ఎఫెసీ 6:1 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. మనం ఎలా ఉండాలంట? దేవుని యందు మన తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినడానికి చాలా మంది యవనస్తులు ఆసక్తి చూపించట్లేదు. నాకు తెలుసు, మీకు తెలుసా, నాకు నా ఇష్టం అన్నట్టు చేస్తున్నాను. నా పని నేను చేసుకుంటా, నా ఇష్టం అన్న ఆలోచనతో జీవిస్తున్నారు. అయితే సంసోను కూడా ఇలా జీవించిన వాడు. ఎవరితో అయితే పోరాడాలో వారితోనే పాపంలో పడ్డాడు. రెండవదిగా తల్లిదండ్రులకు అవిధేయుడయ్యాడు. 3వ విషయానికి వస్తే 6వ వచనం చదువుకుందాం. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయాడు. ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చాడు. 4-5 వచనం. యెహోవా చేత అతడు చేర్చబడిన మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏల్చుండేది. అప్పుడు సంసోను మీ తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు పర్వసింపుము కొదమ సింహము అతని ఎదుటకు గొబ్బరించి వచ్చాను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయింది. ఒక మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చాడు. అప్పుడు తాను చేసినది కంటితో నేను చెప్పలేదు. అతడు తాను చేసినదంతా తండ్రితో నేను చెప్పలేదు. 3వ విషయం ఏంటంటే రహస్యపు జీవితం. చాలా మంది యవనస్తులు దేవుని మందిరానికి వస్తున్నారు కానీ
పైకి కనిపించినట్లు తెల్లబట్టలు వేసుకొని పైకి నటించే జీవితాలే కానీ ముందుకెళ్ళగా వాళ్ళ జీవితాల్లో అనేక రహస్య పాపాలు ఉంటాయండి. ఎలాంటి రహస్య పాపాలు అంటే సంసోన్లో సెల్ ఫోన్ లో పోర్నోగ్రఫీకి అలవాటు పడిపోవడం, అశ్లీల దృశ్యాలు చూడడం, సినిమాలు చూడడం, సినిమా పాటలు వినడం, ఫోన్లో గేమ్స్ ఆడటం, ఫోన్లో చాటింగ్ చేయడం. ఇది ఎవరికి తెలియదు కదా, నా ఫోన్ కదా, ఇది ఎవరికి చెప్పకపోతే మనం అవుతుందా అనే రహస్యమైన జీవితం జీవించేవారు అనేక మంది ఉన్నారు. బయటికి కనిపించేది ఒకటి, లోపల హృదయంలో ఉండేది ఒకటి. మనలో రహస్య జీవితం ఎవరైనా జీవిస్తూ ఉంటే సంసోను జీవితం ఒక హెచ్చరిక లాంటిది. బహుశా తన ఆ రహస్యంలో ఎంతగా జీవించు వచ్చాడంటే తన యొక్క ద్రాక్ష తోటలోకి వెళ్ళబడ్డాడు. 13వ అధ్యాయం 5వ వచనంలో చూసాం కదా, ద్రాక్ష రసాన్ని కూడా తాగకూడదు. అలాంటి వ్యక్తి ఆ ద్రాక్ష తోట మధ్యలో తిరుగుతున్నాడు. పతనావస్థలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ పాపాన్ని విడిచిపెట్టలేక పాపంలోనే జీవిస్తూ ఉంటారు. తన రహస్య జీవితంలోనే నేను పాపం చేస్తే ఎవరికి కనబడకుండా అంటూ తన రహస్య జీవితంలోనే ముందుకెళ్తూ ఉంటారు. దేవుడు చూస్తున్నాడు అన్న గ్రహింపు ఉండదు. మూడో విషయం ఏంటి, నాలుగో విషయం చెప్తున్నప్పుడు తను ఆ పాపంలోనే కంటిన్యూ అవుతూ ఉన్నాడు. మొట్టమొదటి విషయం చూస్తూ వచ్చాం, తను పాపంలో పడ్డాడు. రెండో విషయంలో తల్లిదండ్రులకు అవిధేయుడైపోయాడు. మూడో విషయంలో రహస్య జీవితాన్ని కలిగి ఉన్నాడు. నాలుగో విషయంగా ఆ పాపంలో కంటిన్యూ అవుతూ ఉన్నాడు. 16వ అధ్యాయము 1వ వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను తను చూచి ఆమె యొద్ద చేరిండు. ఇక్కడ ఏం జరిగింది? 14వ అధ్యాయంలో తను ఒక ఫిలిస్తీన్ అమ్మాయిని చూశాడు, తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ కథ మనందరికీ తెలిసింది కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. 14వ అధ్యాయం ఆఖరి వచనంలో తను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి తన స్నేహితుడు పెళ్లి చేసుకున్నాడు. తన మనసు విరిగిపోయింది. దేవుడు తనను హెచ్చరించాడు, ఒరే బాబు, నీ జీవితం ఇది కాదు, పాపంలో పడిపోవద్దు, నీ తల్లిదండ్రులకు అవిధేయుడుగా ఉండొద్దు, నీ రహస్య జీవితాన్ని నువ్వు జీవించొద్దు. ఇలా చేస్తే నీ హృదయం విరిగిపోద్ది. దేవుడు తనని హెచ్చరించిన తన యొక్క జీవితం మారలేదు. పాపంలో కంటిన్యూ అవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇక 16వ అధ్యాయం 1వ వచనంలో చూసాం కదా, వేశ్య దగ్గరికి వెళ్ళాడంట. తను దెబ్బ తగిలినా సరిపోలా. చాలా మంది యవనస్తుల జీవితాలు అలాగే ఉన్నాయి. పాపంలో పడ్డాం కదా, పాపంలోనే కంటిన్యూ అయిపోతుంది. ఎవరు చూశాడు? ఎవరేం చేస్తాడు? అనుకునే జీవితాలు అయిపోయింది.
ఇక్కడ సంసోను జీవితంలో ఏం జరిగిందంటే 16వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి దెలీలా నీ మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంచి చువలతో నన్ను బంధించినలా నేను బలహీనుడనై సామాన్య మనుషుల్లో ఒకరి వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఇక్కడ మనం చూస్తే సంసోను యొక్క రహస్య జీవితంతో ఆటలాడుతూ వచ్చింది దెలీలా. చాలా మంది యవనస్తులు మీలో విషయం చెప్పాలనుకుంటున్నా. పాపపు బాటను మీరు ఎంచుకున్నారు. దేవునికి అవిధేయులైతే అపవాది మీ యొక్క రహస్యాలతో ఆటలాడుకుంటాడు. మీ రహస్య పాపాలు మీకు చూపించి బెదిరిస్తూ ఉంటాడు. ఇక్కడ దెలీలా అదే చేసింది. సంసోను యొక్క బలాన్ని కనుక్కోవడానికి, అతన్ని బలహీనుడిగా చేయడానికి తనని లాలించను అని రాసినప్పుడు తన లాలనకి అతను ఇష్టపడ్డాడు, కానీ దేవుని యొక్క మాటకి విధేయుడు అవడానికి ఇష్టపడలేదు. తన శరీర కోరికలను తీర్చుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుని యొక్క మాటకి విధేయుడే లేదు. ఏమైందంటే తన జీవితం 12వ వచనం 19వ వచనం. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి 20 ఆమె సంసోను ఫిలిష్తీయులను 22 అతడు బందీగృహంలో తిరగల విసురుడు వాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలుపెట్టాడు. 21 అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కళ్ళను ఊడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించింది. ఏమైందండి అతని జీవితం? కళ్ళు తీసేశాడు. తన బలాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడి కొరకు మహిమను పోగొట్టుకున్నాడు. 22వ వచనంలో వచ్చేసరికి బలహీనుడిగా, నిస్సహాయుడిగా, ఎవరెవరితో పోరాడాడో వాళ్ళ మధ్యలో ఒక బందీగా ఉన్నాడు. దేవుని వ్యతిరేకంగా మన జీవితాలు మనం జీవించినట్లయితే, మన ఆనందం కోసం మనం వెతుకులాడితే సంసోను వలె మనం కూడా జీవితాన్ని నాశనం చేసుకున్న వారం అవుతుంది. బహుశా మీరు అనొచ్చు, నేను ఎలా జీవిస్తున్నా దేవుడు నన్ను ఏం చేయట్లేదు కదా, బానే ఉన్నాను కదా, దేవుడు నన్ను ఏం చేస్తాడో అనుకోవచ్చు. ప్రేమగల దేవుడు మిమ్మల్ని ఏం చేయకపోవచ్చు, కానీ ఒకరోజు మరణించాక తీర్పు ఆ తీర్పు రోజు నా దేవుని ఎదుటి నువ్వు నిలబడాలి. దేవుని ఎదుటి నీవు నిలబడినప్పుడు దేవుడు నువ్వెవరో తెలియదు అంటాడు. నువ్వెవరో తెలియదు అన్నప్పుడు నీ యొక్క గమ్యం, నీ యొక్క గమనం నరకమే. నా సాక్ష్యాన్ని క్లుప్తంగా పంచుకుంటా. నేను ఎందుకు సంసారం గురించి చెప్పానంటే, నేను కూడా ఒక క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను. నా తల్లిదండ్రులు గవర్నమెంట్ టీచర్స్. అలెగ్జాండ్రియా నాకు తాతయ్య అవుతాడు. భక్తిగల దైవజనులు ఉన్న కుటుంబం మాది కూడా. చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఎదుగుతూ వచ్చాను. నేను కూడా చర్చికి వెళ్ళడం, కుటుంబ ప్రాంతంలో కూర్చోవడం, ఆదివారం అయితే మందిరానికి వెళ్ళడం,
సండే స్కూల్కి వెళ్ళడం అంతా బాగానే ఉంది జీవితం. అంతా బాగానే ఉండేది నా జీవితం. కానీ ఎప్పుడైతే నేను గౌరవిస్తున్నారో వచ్చాను, కానీ ఎప్పుడైతే నేను యవనస్తుని అవుతూ వచ్చానో లేకపోతే విషయాల కొరకు నా ఆశలు కోరికలు పరిగెత్తా ఉంది. నేను లోక సంబంధమైన ఆశలు అవకాశాల కోసం పరిగెత్తాను. లోక సంబంధమైన విషయాల్లో పడిపోతూ వచ్చా. లోక సంబంధమైన విషయాల్లో పడిపోతూ వచ్చాను. ఎలాగంటే సిగరెట్ తాగుతుంటా, ఎలా అంటే సిగరెట్లు కాల్చేవాడిని, మందు తాగడానికి తాగుతుంటా, మందు తాగేవాడిని, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని, తినడం కోసం ఖర్చు పెట్టేవాడిని, తినడం కోసం ఖర్చు పెట్టేవాడిని, తిరగడం కోసం ఖర్చు పెట్టేవాడిని, వస్తువులు కొనుక్కోవడానికి ఆశ చూపించేవాడిని. ఆ ఆశ లాంటిదంటే 5 సంవత్సరాల్లో 16 సెల్ ఫోన్లు మార్చాను. ఏ కొత్త ఫోన్ వస్తే ఆ కొత్త ఫోన్ కొనుక్కునేవాడిని. దేవుడు అనేక సార్లు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను 3 సార్లు మరణించాల్సిన వాడిని. నా జీవితం ఎప్పుడో ముగిసిపోవాల్సిన జీవితం. గోదావరిలో పడి చచ్చిపోవాల్సిన వాడిని, ఒకసారి రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవాల్సిన వాడిని. మహాదేవుడు, కృప కలిగిన దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. తల్లిదండ్రులకు అవిధేయుని అయిపోతూ వచ్చాడు. నా చదువులో ఫెయిల్ అయిపోతూ వచ్చాడు. ఇంజనీరింగ్ 2 సార్లు ఫెయిల్ అయిపోయా. ఇంజనీరింగ్ లో 2 సార్లు ఫెయిల్. ఒక్కసారి కూడా ఫెయిల్యూర్ తెలియదు నాకు. ఇంజనీరింగ్ లో 2 సార్లు ఫెయిల్ అవుతూ వచ్చాడు. దేవుడు అనేక మార్లు మాట్లాడుతూ వచ్చాడు నాకు. నా తల్లిదండ్రుల ఆరోగ్యం ద్వారా లేదా ఇంట్లో పరిస్థితుల ద్వారా, కానీ ఏనాడు నా హృదయాన్ని నేను మార్చుకోలేదు. నిర్గమకాండము 13వ అధ్యాయము 14వ వచనం. ఫరో హృదయము కఠినమాయను అంటది అక్కడ. నా హృదయం కూడా అలా కఠినమవుతూ వచ్చింది. ఎంత కఠినం అంటే దేవుడి మందిరానికి దూరం అయిపోయా. దైవజనులు ఎవరైనా మా ఇంటికి వస్తే వాళ్ళు ఎక్కడ నాతో మాట్లాడతారు అని వారు కనపడకుండా పారిపోయేవాడిని. తాతగారు ఎప్పుడైనా ఇంటికి వస్తే ఆయనకి దొరకకుండా పారిపోయేవాడిని. పోలవరంలో మా దైవజనులు మా ఇంటికి వస్తే ఇంట్లో వెనకాల గోడ దూకి పారిపోయేవాడిని. అలాంటి జీవితం నేను పాపంలోనే జీవిస్తున్నాను. దేవుడు నన్ను సరిచేయాలనుకున్నాడు. నన్ను తన దగ్గరికి తీసుకున్నాడు. నా తల్లిదండ్రులిద్దరిని తీసుకున్నాడు. కరోనా టైంలో నాకు దేవుడు నా జీవితంలో ఈ విధంగా అవడానికి అనుమతిస్తూ వచ్చాడు. ఎలా అంటే నేను ఒక 2 రోజుల్లో చచ్చిపోతానని డాక్టర్లు చెప్పారు. ఇక ఇంకా ఇతను బతకడం తీసుకెళ్ళిపోండి అన్నారు. నన్ను హైదరాబాద్ నుంచి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. డాక్టర్ అన్న మాట ఏంటంటే మహా అయితే 24 గంటలు బతుకుతాడు, చచ్చిపోతాడు. నాకు వచ్చిన బాధ ఏంటంటే, వ్యాధి ఏంటంటే కరోనాలో బ్లాక్ ఫంగస్. నా తలలోకి ఫంగస్ లాంటివి చేరిందన్నమాట. అదేం చేసిందంటే నా కన్నులు, నా దవడ, నా కళ్ళు అన్నిటినీ తినేసింది. అది నేను మరణించాల్సిన వాడిని. కృప కలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు ఎంత మంచివాడంటే నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నానని నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నేను
దేవుని మహిమతో చెప్తున్నాను. 2 రోజులు చచ్చిపోతానన్న నేను 4 సంవత్సరాలైంది నేను బ్రతికి. దేవుని యొక్క మహాకృపే. నేను చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళేవాడిని. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు నాతో. ఈ విషయం గురించి చూపించి నా సాక్ష్యాన్ని ముగిస్తాను. దేవుడు నాతో ఎలా మాట్లాడుతూ వచ్చాడు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చేతికి ఐవి క్యాన్లో పెట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత నా చేతికి నరాలు దొరకడం ఆగిపోయింది. సంపూర్ణ సెంట్రల్ లైన్ అని తన సూది చాలా పొడుగ్గా ఉంటుంది. అది ఇక్కడికి వచ్చితే లోపలికి దిగేది. అది ఎలా అంటే మత్తు ఇంజక్షన్ ఇచ్చి కూర్చోాలి. డాక్టర్ ఏం చేశాడంటే మత్తు ఇంజక్షన్ ఇవ్వకుండా కూర్చాడు. నాకు ఎంత విపరీతమైన నొప్పి వచ్చిందంటే చచ్చిపోవాలన్నంత నొప్పి వచ్చింది. నేను దేవుడు నన్ను తీసేసుకొని బిగ్గరగా ఏడ్చి ఆ రోజు. తమ్ముడు మా తమ్ముడు దగ్గరికి వచ్చి ఏదైనా పాట పెట్టమంటే సినిమాలో నాకే కాల్చిన ఏసు రక్తం అనే పాట పెట్టాను. ఆ పాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. చాలేం, నువ్వు నన్ను విడిచిపెట్టావు కదా, నీకోసమే కదా నేను శిలువలో మరణించాను, నీకోసమే కదా దెబ్బలు తిన్నా, నువ్వు నా ప్రేమను మర్చిపోయావు కదా. ఒక సూది నీకు అంత నొప్పి చేసింది కదా. ఎన్నిసార్లు నేను నిన్ను పలకరించడానికి వచ్చినా నువ్వు పట్టించుకోలేదు. నేనెంత బాధపడ్డాను అని దేవుడు నాకు తెలియజేశాడు. ఆ రోజు నుంచి నేను సిలువ వైపు చూడడం మొదలు పెట్టాను. దేవుడు అప్పటి నుంచి నాకు ధైర్యం ఇస్తూ వచ్చాడు. కృంగిపోకుండా నిలవబెట్టాడు. ఎంత అంటే తను ఈ పరిస్థితిలో నన్ను దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటూ ఉన్నాడు. అనేక యవనస్తుల కొడుకులో నేను వాడబడతా. ప్రేయర్ చేయడానికి నన్ను, కీబోర్డ్ ప్లే చేయడానికి నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. కీబోర్డ్ నేర్చుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అది కూడా నేను దేవుని పైన కొరకు ఇలా అయిన తర్వాత నేను నేర్చుకున్నాను. ఇది నా గొప్పతనం కాదు, కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. అది ఊహించినప్పుడు నేను ప్రతి యవనస్తుడికి ఒక మాట చెప్తాను. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీ జీవితాన్ని సరిచేసుకో. ఒకవేళ నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోకపోతే దేవుడు డైరెక్ట్ గా మాట్లాడవలసి వస్తే, దేవుడు మాట్లాడవలసి వస్తే నీ శరీరంలో ఏదో ఒక అవయవాన్ని తీసేస్తాడు. ఇది ఖచ్చితం. మీరు నమ్మండి నమ్మకపోతే, మీ హృదయాలు ఇంకా దేవుడు తిరగకపోతే, దేవుడికి ఇవ్వకపోతే ఇప్పుడే దేవుడు మీ హృదయంలో చేర్చుకోండి. దేవుడు నీ కోసం నా కోసం సిలువలో మరణించాడు. మన పాపాలు తన రక్తం ద్వారా కడిగాడు. తన అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా ఒకవేళ నువ్వు
దేవుణ్ణి తృణీకరిస్తే నీ జీవితం ఎంత నచ్చుతుంది బతుక నీ జీవితంలో కూడా నీ జీవితం ఎంత నచ్చుతుంది బతుక నీ జీవితం అంటే నేను చూపించబోతున్నా. కావతులు సామెతలు 29:1. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఈ మాట చదివినప్పుడు నాకైతే కాళ్ళు చేతులు వణికినాయి. ఎన్నిసార్లు దేవుడు నేను గద్దిస్తున్నా లోబడకపోతే ఆ వనస్పడివైనా పెద్దోడివైనా ఎవరైనా దేవుడిని నీ హృదయంలో చేర్చుకోకపోతే నీ జీవితం యొక్క నాశనాన్ని మాత్రమే నువ్వు చూస్తావు. నా జీవితాన్ని దేవునికి అప్పగించా. దేవుడు అననుకూల పరిస్థితిలో కూడా నన్ను బలపరిచి వాడుకుంటున్నాడు. దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. దేవుడు నీ హృదయంలోనికి రావాలనుకుంటున్నాడు. ఇది నాకు కాదు అనుకోవద్దు, నీకే, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. హృదయం అనే తలుపు నుంచి పిలుస్తున్నాడు. ఆ హృదయంలోకి దేవుని చేర్చుకో. దేవుని ఇంకా హృదయంలోకి చేర్చుకోకపోతే దేవుని ఇప్పుడే నీ హృదయంలో చేర్చుకో. ఇంకా రక్షింపబడిన నువ్వు పాపంలో జీవిస్తున్నావేమో, నీ పాపాన్ని విడిచిపెట్టు. నీ జీవితాన్ని దేవుని మహిమ కొరకు వాడుకో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగా. దయచేసి మోకరించండి. ఒక్క నిమిషం. మీరు ఏ పాపంలో జీవిస్తున్నారో నాకు తెలియదు. ఇంకా రక్షణ పొందకపోతే దేవా నేను పాపిని, నన్ను రక్షించు. దేవా నీ కొరకు నిలవబడతాను అనుకున్న వారు అందరినీ అన్ని నన్ను వాడుకుంటున్నాను. నేను కూడా నీ కొరకు వాడబడాలని ఆశపడుతున్నాను. నన్ను వాడుకో దేవా. నా హృదయంలోనికి రా. నా హృదయంలో మనశ్శాంతిని, అలా క్షమాపణ ఇవ్వు. దేవుడు నన్ను విడిపించడానికి, దేవుడు నిన్ను బలపరచడానికి, దేవుడు తన కుమారునిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక అన్న ప్రార్థన.